హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే పూరీ కర్రీ రెసిపీ చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. 15 నుంచి 20 నిమిషాల సమయంలో దీన్ని చేసుకోవచ్చండి. దీనికోసం 2 ఆలుగడ్డలు, ఒక క్యారెట్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. కాస్త వేడి నీళ్ళలో వేసి 1 నిమిషం పాటు బాయిల్ రానివ్వండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేస్తున్నాను. ఆలుకి క్యారెట్కి ఉప్పు పట్టేస్తుంది ఈ స్టేజ్లో. చూడండి, ఇలా బాయిలింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇవి హాఫ్ బాయిల్ అయిపోయాయండి, సగం కుక్ అయినట్టు. కాస్త బీన్స్ వేసి ఒక 1/2 నిమిషం పాటు కుక్ చేసి వడగట్టుకున్నానండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోండి. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. 3 ఉల్లిపాయలని ఇక్కడ పొడుగా కట్ చేసుకోవాలండి, అప్పుడైతే బాగుంటాయి. వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను. అంతలోపు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు నీళ్ళు వేసి ఇలా ఏమీ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం ఆనియన్ ఏదైతే ఫ్రై చేస్తున్నాం కదా, అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఉంటే కర్రీ టేస్ట్ అనిపించదు. సో బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఇందులో నేను పసుపు అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను. మనము ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆలు, క్యారెట్, బీన్స్, అవి కూడా వేసేసి బాగా కలపండి. ఇలా బాయిల్ చేయడం వల్ల మనకు టైం మిగులుతుందండి. కర్రీ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మార్నింగ్ పిల్లల స్కూల్ హడావుడిలో మనకు ఇలా ఈజీగా చేసి ఇవ్వచ్చండి. టిఫిన్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో వేడి నీళ్ళు వేస్తున్నానండి. కుకింగ్ ఫాస్ట్ అవుతుంది, ప్లస్ మన టేస్ట్ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్తాను కదా, కర్రీలో వేడి నీళ్ళు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం, అది కూడా మెల్లగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాస్త నీళ్ళు ఇంకా వేస్తున్నానండి. చూడండి, ఇలా ఏం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనము బేసన్ బాగా కుక్ చేసుకోవాలండి. ఒకవేళ పచ్చి పచ్చి వాసన ఉంటే బాగుండదు బేసన్. ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక 2-3 నిమిషాలు బేసన్ బాగా అంటే మనకు శనగపిండి బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఫైనల్గా దీన్ని కొత్తిమీర టచ్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారే రూపు ఇంకా చిక్కబడుతుందండి. మీకు ఎంత చిక్కదనం కావాలో అలా చూసి వేడి నీళ్ళు కలుపుకోండి. ఇంకేంటి, వేడి వేడి పూరీలు, ఉబ్బిన పూరీలు బెలూన్ లాగా రెడీ చేసి మా వాళ్ళకి ఇలా సర్వ్ చేశాను. ఎలా సర్వ్ చేశానో థాలీ కూడా చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పూరీలు కూడా ఎంత బాగా బెలూన్ లాగా ఉబ్బుతున్నాయో. చూడండి, చల్లారే రూపు ఇంకా కాస్త చిక్కబడిందా, ఇంకా చల్లారే వరకు ఇంకా చిక్కబడుతుందండి. సో ఆ విధంగా మీరు కన్సిస్టెన్సీ చూసి చేసుకోండి. ఒక బౌల్లో కర్రీ సర్వ్ చేశాను. అలాగే దీంతోపాటు బెండకాయ ఫ్రై, మన వేడి వేడి బెలూన్లాగా ఉబ్బిన పూరీలు అన్నాను కదా, అవి కూడా సర్వ్ చేసేసి, మాకు స్వీట్ లేనిది ఉండదండి. సో దానికోసం హల్వా చేశాను. వీడియో నచ్చితే లైక్